ఇచ్చేసిన విలేకరులకు ధన్యవాదాలు. ఈరోజు విషయం ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 టీఎంసీల నీళ్లు ఉన్నా కానీ మన ప్రాజెక్టు అధికారులు లక్ష్మీ కెనాల్కు నీళ్లు వదలకుండా ముప్పాల్ మండలంలోని రైతులను నష్టపరిచేలా చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే పైన జైకోట డ్యామ్ పూర్తిగా రెండింది. ఆ నీళ్లు కూడా ఈరోజు వదులుతున్నారని తెలిసింది. 18 గేట్లు వదులుతున్నారట. ఆల్రెడీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మహారాష్ట్రలో. ఆ నీళ్లు వస్తున్నాయి. మనకు చుట్టుపక్కల అన్ని ఏరియాలలో నీళ్లు రెండే ఉన్నాయి. విష్ణుపురి కానీ బాబేట్ల గేట్లు ఎత్తేసారు. అన్ని నీళ్లు కూడా మనకు వస్తున్నాయి. నాసిక్ నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉన్న నాసిక్ లో వర్షం పడగానే నీళ్లు మన ప్రాజెక్టులోనే వస్తాయి. ఎందుకంటే ప్రాజెక్టులన్నీ పైన రెండు ఉన్నాయి. అయినా కానీ అధికారులు రైతులు అంటే చిన్న చూప లేకుంటే ప్రభుత్వం పట్టించుకుంటలేదా, అధికారులు నిర్లక్ష్యమా తెలుస్తలేదు. ఇప్పటికైనా వెంటనే రేపు 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీ కెనాల్కు 150 క్యూసెక్ల నీళ్లు వదలాలి. డిఈ గారితో ఎస్సీ గారితో మాట్లాడే వాళ్ళు ఏమంటారు అంటే కాకతీయ వదిలినప్పుడు మీకు వదులుతాం, పై నుంచి ఆర్డర్ రావాలా అని అంటారు. కాకతీయ కెనాలు 9000 క్యూసెక్ల కెనాలు, ఇది 150 క్యూసెక్ల కెనాల్ లక్ష్మీ కెనాల్. దానికి దీనికి ఏం పోతు. కావున అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ వెంటనే స్పందించి రేపు 1వ తారీఖు లోపల ప్రాజెక్ట్ లక్ష్మీ కెనాల్ గేట్లు తెరిస్తే ఓకే, లేదంటే 2వ తారీఖు నాడు రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా రాష్ట్రంలో ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులకు, నాతోటి కిసాన్ మోర్చా సభ్యులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఈ సమావేశానికి చేసినటువంటి అందరికీ సాయంత్రకాలం శుభవేళ. ఈరోజు ఈ పత్రికా విలేకరులకు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్మీ కెనాల్ కింద ఆయకట్టు రైతులకు నారు పోసి 35 రోజులు దాటిపోతున్నది. ఇలా ప్రాజెక్టులోకి 40 టీఎంసీల నీరు వచ్చినా కూడా ఇప్పటి వరకు నీళ్లు వదలమని చెప్పి అధికారులకు ఎన్ని రోజుల నుంచి విన్నవించినా కూడా ఎస్సీ గారికి కానీ లక్ష్మీ కెనాల్ అందరికి ప్రతి ఒక్క అధికారికి విన్నవిస్తున్నాం 10 రోజుల నుంచి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పైనుంచి ఆదేశాలు వస్తే తప్ప మేము మా చేతులు ఏం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ రైతులకు నారులు నాటేసే టైం దాటిపోతున్నది కాబట్టి సకాలంలో నాట్లు వేసుకోకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. మా తలాపునే చెరువు ఉంచుకొని కూడా టయానికి మాకు ఇవాళ నీళ్లు వదలకపోవడం చాలా దురదృష్టకరం. ఇలా ప్రాజెక్టులో ప్రతి చుట్టుపక్కల మొత్తం ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఛార్జ్ చేసుకొని 20 రోజులు 4 రోజుల దగ్గరికి వస్తున్నది. వాళ్ళకు లేని నిబంధన మా లక్ష్మీ కెనాల్ రైతులకు ఏం నిబంధన అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులందరికీ నీళ్ళు అవసరం ఉన్నది, నాట్లేసే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి అధికారులు స్పందించి నీళ్లు లక్ష్మీ కెనాల్ కనీసం ఒక 100 క్యూసెక్లు వదిలితే ఇవాళ మేము నాట్లేసుకుంటాము. తర్వాత ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సత్వరమే నీళ్లు వదలాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళ రైతులు లేరా, వాళ్ళకి ఏ టైంలో వేసుకుంటే పంట వస్తుంది, ఏ టైంలో నీళ్ళు ఇస్తే బాగుంటుందని వాళ్ళకి తెలియదా? ఇప్పటి వరకు వాళ్ళు స్పందిస్తలేరు, నిమ్మకు నీరు ఎత్తినట్టే ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఎందరికి విన్నవించినా కూడా ఇవాళ నీళ్ళు వదలడం లేదు. కాబట్టి అధికారులు ప్రభుత్వం స్పందించి సత్వరమే లక్ష్మీ కెనాల్ నీటిని వదలాలని చెప్పి మా కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కిసాన్ మోర్చా జిల్లా తరఫున ఇచ్చేసిన వివిధ గ్రామ రైతులందరికీ శుభాభినందనలు. మరియు ముఖ్యంగా మాకు తుకాలు పోసుకొని 35 నుంచి 40 రోజులు అవుతున్న టైము లక్ష్మీ కెనాల్ ఇంతకుముందు డ్యామ్లో వాటర్ లేకుండే, ఇప్పుడు వాటర్ వచ్చి కూడా ఒక 100 క్యూసెక్ల నీరు ఇడమంటే ఇడుస్తలేదు. కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. 24 గంటల బదులు చెల్లిస్తాయి, లేకుంటే గ్రామాల రైతులందరికీ చెప్పి మేము రైతు ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం. ముక్కాల్ మండల్ రైతు సోదరులకు, నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ సాయంకాల సమావేశం ముఖ్య ఉద్దేశం ముక్కాల్ మండల్కు లక్ష్మీ కెనాల్ ఆయకట్టు. మా ముక్కాల్ మండల్లో మాకు ఒక గుండెకాయ లాంటిది లక్ష్మీ కెనాల్. అటువంటి లక్ష్మీ కెనాల్ మా తలాపుని ఉంచుకొని మాకు ఇప్పటివరకు నీళ్లు రాకపోవడం వల్ల మినిమం 10 రోజులు లేట్ అయితే 7 నుంచి 8 గంటల దిగుబడి తగ్గుతుంది. అది తెలిసి కూడా
అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందులో కుమ్మక్కై రైతుల్ని మోసపుచ్చే దాని కోసమే ఇది ఒక నిబంధన పెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళ వేరే ఉద్దేశం లేదు. కాబట్టి మేము దీనికోసం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉద్యమిస్తాం. మేము రేపు ధర్నా కూడా చేస్తాం. రేపు 24 గంటల్లో లక్ష్మీ కెనాల్ నీళ్లు వదలకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున రోడ్ ఎక్కుతామని ప్రభుత్వానికే తెలుస్తుంది.